Dear brothers and sisters in the Lord, క్రీస్తునందు ప్రియ సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Galatians, chapter 6, verse 9. ఈ రోజు మన వాక్య ధ్యాన నిమిత్తము గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం నుంచి చూస్తున్నాం. Let us not be weary in well-doing, for in due season we shall reap. మనము మేలు చేయుట యందు విసుగక యుందము, తగిన కాలమందు పంట కోతుము. What Paul is telling here? పౌలు ఇక్కడ ఏం సెలవిస్తున్నాడు? Let us not be weary in well-doing. మనము మేలు చేయుట యందు విసుగక యుందము. The phrase growing weary also can be translated as getting tired or becoming discouraged. ఇక్కడ విసుగక యుందము అనేటువంటి మాటలో చూస్తే మనం అలసిపోకుండా ఉందుము అనేటువంటి మాట కూడా అర్థాన్ని కూడా ఇస్తుంది. And also let us not become discouraged. మనం నిరుత్సాహపడకూడదు అనేటువంటి అర్థం కూడా ఇస్తుంది. It means not to lose your motivation. అనగా నువ్వు ముందుకు వెళ్ళడానికి ఉన్నటువంటి నీ యొక్క పురికొల్పు ఏదైతే ఉందో దాన్ని కోల్పోకూడదు. We all know Galatia was a Roman province in Paul's day. మనకు తెలుసు కదా, మరి పౌలు యొక్క దినాల్లో గలతీ అనేటువంటిది ఆ యొక్క రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఒక రాజ్యం. As on today it is a part of Turkey. మరి ఈ దినాన చూస్తే అది టర్కీలో ఒక భాగము. Galatia is not a city but a district like place. మరి గలతీ అనేటువంటిది అది ఒక పట్టణం కాదు కానీ ఒక జిల్లా వంటిది. Paul preached the gospel in Galatia in his first missionary journey. మరి పౌలు తన మొదటి సువార్త దండయాత్రలో మరి గలతీ ప్రాంతంలో ఆయన సువార్తను ప్రకటించాడు. That is recorded in Acts 13 and 14 chapters. మరి అది అపోస్తల కార్యములు 13-14 అధ్యాయాల్లో ఆ విషయాలు రాయబడ్డాయి. And few churches are started in that territory. మరి ఆ యొక్క ప్రాంతములో కొన్ని సంఘాలు కూడా ఆరంభించబడ్డాయి. Antioch, అంతియోక, Iconium, Lystra, Derbe, etc. దెర్బియా అనే ప్రాంతము. Few days after Paul left those places, మరి కొన్ని దినాల తర్వాత పౌలు ఆ స్థలాన్ని విడిచి వెళ్ళిన తర్వాత Paul's teachers have come and they started teaching different gospel. అబద్ధ బోధకులు వచ్చి మరి వేరేటువంటి సువార్తను ప్రకటించడం ఆరంభించారు. They started preaching that faith in Christ is not enough to be saved. వారు అన్నారు కదా, మరి క్రీస్తు యందు విశ్వాసం ఉంచడం మాత్రం రక్షించబడడానికి సరిపోదు అన్నారు. And the Gentiles must become Jews. అన్యులు యూదులు అవ్వాలి అని చెప్తూ వచ్చారు. There was a division among them due to these wrong doctrines. ఈ యొక్క తప్పుడు బోధల ద్వారా వారి మధ్యలో ఎన్నో భేదాభిప్రాయాలు వచ్చాయి. After hearing that news, Paul was upset. ఆ యొక్క వార్తను విన్న తర్వాత పౌలు ఎంతగానో దిగ్భ్రాంతి చెందాడు. Very openly and with the raw language he exhorted them. ఎంతో బహిరంగంగా బాహాటంగా ఎంతగానో వారిని గద్దించాడు. The language he used is very rough. ఎంతో కఠినమైనటువంటి మొరటి మాటలు మాట్లాడాడు. In Galatians chapter 3, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో verses 1 to 3, మరి 1 నుంచి మరి 3 వచనాలు I చూస్తే am reading them. నేను వాటిని చదువుతున్నాను. O foolish Galatians, who hath bewitched you, that you should not obey the truth, before whose eyes Jesus Christ hath been evidently set forth, crucified among you. This only would I learn of you. Received ye the Spirit by the works of the law, or by the hearing of the faith? Are you so foolish? Having begun in the Spirit, are ye now made perfect by the flesh? ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడి వాడనేట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శించబడెను కదా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకుని కోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? మీరింత అవివేకులైతిరా. మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులవుదురా. So from these words we can understand, కాబట్టి ఈ యొక్క మాటల ద్వారా మనకు అర్థమవుతుంది, the false teachers were successful in leading some Galatian believers away from the truth. మరి అబద్ధ బోధకులైనటువంటి వారు కొంతమంది విశ్వాసులను సత్యానికి దూరంగా తొలగించుకొని తీసుకుని పోవడం అనేటువంటిది కొద్దిగా వారు విజయవంతులైన అర్థమవుతుంది. గలతీయులైనటువంటి విశ్వాసులను Some made accusations against Paul. మరి కొంతమంది అయితే పౌలుకు విరోధంగా వారు కొన్ని నిందలు మోపారు. Yeah, they called Paul as troublemakers. మరి పౌలును వారు చెప్పాడు, and Paul called them as troublemakers. మరి పౌలు వారిని మరి వారి సమస్యను సృష్టించేటువంటి వారని చెప్పాడు. Yeah, in 6th chapter verse 17. మరి 6వ అధ్యాయం 17వ వచనంలో Some accused him that he was a man pleaser. మరి కొంతమంది ఆయన చెప్పారు కదా, మరి మనుషులను సంతోషపెట్టేవాడు అంటున్నారు. Paul is a man pleaser. మరి పౌలు మనుషులను సంతోషపెట్టేవాడు అంటున్నారు. They said that he preaches to Jews as a Jew. మరి వారు అంటున్నారు కదా, మరి వారు ఆయన యూదులకు యూదుల వలె బోధిస్తున్నాడు. To the Gentiles he preaches as Gentile. అన్యులకు అన్యుల వలె బోధిస్తున్నాడు అంటారు. Man pleaser. ఆయన మనుషులు సంతోషపెట్టేవాడు అంటున్నారు. We can read these words in Galatians 5:11. మరి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో ఈ మాటలు మనం చూస్తాం. What he wrote? అక్కడ ఏమని రాశాడు? Galatians 5:11. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. And I, brethren, if I yet preach circumcision, why do I yet suffer persecution?
then is the offense of the cross ceased. సహోదరులారా, సున్నతి పొందవలనని నేను ఇంకనూ ప్రకటించుచున్న ఎడల ఇప్పటికీ హింసించబడనేలా ఆ పక్షంన శిలువ విషయమైన అభ్యంతరము తీసివేయబడును కదా. In Galatians 1:10, మరి గల్తీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ what వచనంలో Paul is saying? పౌలు ఏమంటున్నాడు? For do I now persuade men or God, or do I seek to please men? For if I yet please men, I should not be the servant of Christ. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకుని చూచున్నానా, దేవుని దయను సంపాదించుకుని చూచున్నానా, నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికి మనుషులను సంతోషపెట్టువాడినైతే క్రీస్తు దాసుడను కాక ఏ పోదును. Why Paul is writing like that? ఎందుకు పౌలు ఈ విధంగా రాస్తున్నాడు? Because they are complaining, you are a man pleaser. ఎందుకనగా వారు ఆయనకు ఫిర్యాదు చేస్తున్నారు కదా, నువ్వు మనుషులను సంతోషపెట్టువాడు అంటున్నారు. So Paul refuted all their allegations. కాబట్టి వారి యొక్క నిందలన్నింటినీ కూడా మరి పౌలు తిరస్కరిస్తూ వచ్చాడు. And they further alleged that Paul is not a real apostle. అంత మాత్రం కాకుండా వారు అన్నారు కదా, పౌలు నిజమైన అపోస్తులు కాదు అన్నారు. What they were telling? వారు ఏమని చెప్పారు? If a person was not having physical association with Lord Jesus Christ, he cannot be an apostle. మరొక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు వారితో శారీరకంగా ఉన్నటువంటి ఆ యొక్క భౌతికమైనటువంటి సంబంధం సహవాసం లేనట్లయితే వారు అపోస్తులుగా ఉండలేరని చెప్పారు. So they are telling, వారు అంటున్నారు, Paul was not associated physically, has not moved with Lord Jesus Christ, he cannot be an apostle. మరి పౌలు యేసుక్రీస్తు ప్రభు వారితో కూడా కలిసి పరిచర్య చేయలేదు, సంచరించలేదు కనుక ఆయన అపోస్తులుగా ఉండలేడు అని చెప్తున్నారు. Only disciples are true apostles. కేవలం శిష్యులు మాత్రమే నిజమైన అపోస్తులు అన్నారు. Like that they are blaming apostle Paul. ఆ విధంగా పౌలు మీద ఎన్నో నిందలు మోపారు వారు. They further said that people like Peter and John are apostles. దాని తర్వాత వారు చెప్పారు కదా, మరి పేతురు, యోహాను వంటి వారు మాత్రమే అపోస్తులు Paul అన్నారు. is not an apostle. పౌలు అపోస్తులు కాడని చెప్పారు. They also said that Peter did not support Paul's ministry. అంత మాత్రం కాకుండా మరి పేతురు పౌలు యొక్క పరిచర్యను ఏమాత్రం కూడా ప్రోత్సహించలేదని చెప్పారు. That's why Paul responds and he said that అందుకే మరి పౌలు దానికి జవాబిస్తూ చెప్పాడు కదా, Peter and others had approved his message before he came to Galatia. ఆయన గలతీయకు రాకంటే ముందుగానే మరి పేతురు, యోహాన్లు ఆయన యొక్క పరిచర్యను, ఆయన యొక్క వాక్యమును మరి వారు నిర్ధారించారని చెప్పాడు. So there was a discussion and division in the church at Galatia. కాబట్టి గలతీయ సంఘములో మరి అక్కడ ఎంతగానో చర్చ ఉండింది. అంత మాత్రం కాకుండా భేదాభిప్రాయాలు ఉన్నాయి. Paul quotes in 5:20, మరి పౌలు మరి 5వ అధ్యాయం 20వ వచనంలో అంటాడు కదా, and he wrote the same. అదే విషయాన్ని ఆయన రాస్తూ అంటాడు. He talks about the fruit of the spirit in 5:22 and 23. మరి 5వ అధ్యాయం 22, 23 వచనంలో ఆత్మ ఫలమును గురించి మనం చూస్తాము. Now what is the result? ఏంటి దాని యొక్క ఫలితము? The relationships were strained. మరి అక్కడ ఉన్నటువంటి సంబంధాలు అనేటువంటివి ఎంతగానో మరి మరి ఆపివేయబడ్డాయి. See what the damage these wrong doctrines had created. చూడండి, అక్కడ ఉన్నటువంటి తప్పుడు బోధలు ఎంతగా ప్రభావితాన్ని చూపించాయో. That's why Paul said that he was travailing till the image of Christ is formed in them. అందునిమిత్తమే పౌలు అంటాడు కదా, మీలో క్రీస్తు రూపం ఏర్పడి వరకు నేను ఎంతగానో ప్రసవ వేదన పడుచున్నాను అంటాడు. When we see the truth of the gospel, మనం ఈ యొక్క సువార్త యొక్క సత్యమును గ్రహించినప్పుడు, the simple gospel of grace is, మరి సామాన్యమైనటువంటి సువార్తలో ఉన్నటువంటి కృప ఏదనగా, what is the truth? ఏంటి ఆ సత్యము? To come to Christ and believe. మరి క్రీస్తు దగ్గరికి వచ్చి విశ్వసించండి. We can be saved by grace alone. మనం కేవలం కృప ద్వారానే We రక్షించబడతాం. are not saved by good works. మనం మంచి సత్క్రియల ద్వారా రక్షించబడము. So we need not boast about our works. కాబట్టి మన యొక్క క్రియల గురించి మనం అతిశయించవలసిన పని లేదు When అంటున్నాడు. once we are saved, అయితే మనం ఒకసారి రక్షించబడిన తర్వాత the desire of God is that we must follow him carrying our own cross. మరి ప్రభు యొక్క కోరిక ఏదనగా మన యొక్క సొంత శిలువను మోసుకొని ఆయన వెంబడించాలి అనేటువంటిది. And when we are growing in grace, మనం ఆ యొక్క కృపలో ఎదుగుతూ ఉంటున్నప్పుడు, when we are maturing in faith, మనం విశ్వాసంలో పరిపూర్ణమవుతున్నప్పుడు, we have to do those good works that God has already prepared for us to do. మన కొరకు దేవుడు ఇదివరకే సిద్ధపరిచినటువంటి ఆ సత్క్రియలను మనము చేయాలని ప్రభు And కోరుతున్నాడు. we should not lose heart in doing good. అయితే మనము ఈ విధంగా మేలు చేయటం ఎందు ఏమాత్రం కూడా నిరాశ చెందకూడదు అంటున్నాడు. Why? ఎందుకు? In due time we will reap the reward. ఎందుకనగా తగిన సమయమందు ఆ యొక్క పంటను మనం కోస్తాం. We need not pay anything as far as our salvation is concerned. మన యొక్క రక్షణ విషయం అయితే మనం ఏమాత్రం కూడా ఏది చెల్లించాల్సిన పని లేదు. Salvation is a free gift. రక్షణ అనేటువంటిది ఉచిత వరము. When we believe and appropriate the work of Christ on the cross, we can be saved. మనము యేసుక్రీస్తు వారు కలువరి శిలువపైనటువంటి చేసిన కార్యమును విశ్వసించి దాన్ని మనము తీసుకున్నప్పుడు మనం రక్షించబడతాము. We are saved at Christ's expense. మనం క్రీస్తు మరి చెల్లించిన క్రయం ద్వారా రక్షించబడుతున్నాం. For our salvation, he did everything. మన రక్షణ నిమిత్తమై ఆయనే సమస్తము చేశాడు. But to continue as a disciple, అయితే ఒక శిష్యునిగా మనం కొనసాగడానికి we have to pay the price. మనము క్రయం చెల్లించాలి. We have to die to self. మనము స్వయానికి We చనిపోవాలి. have to carry the cross daily. మనం
అనుదినము మన సిలువను మోయాలి. In all these matters, the Holy Spirit will guide and comfort us. ఈ విషయాలన్నింటిలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సలహా ఇచ్చి నడిపిస్తాడు. And now Paul is urging the Galatians not to grow tired of doing good. కాబట్టి ఇప్పుడు పౌలు గలతీ విశ్వాసాలను హెచ్చరిస్తున్నాడు కదా, మరి మేలు చేయందు విసుగకుండా ఉందాము అంటున్నాడు. Doing good is a very hard job. కాబట్టి మరి మంచి పని మేలు చేయటం అనేటువంటిది చాలా కఠినమైనటువంటి పని. Sometimes doubt will come to us. కొన్నిసార్లు మనకు ఒక అనుమానం వస్తుంది, Some questions will come. కొన్ని ప్రశ్నలు వస్తాయి. If I do good, నేను what is the use? మరి ఈ మంచి చేస్తే నాకు ఏం ప్రయోజనము? What will I get in return? నాకు ప్రతిఫలంగా ఏమొస్తుంది అసలు? So that's why never get discouraged in doing good. అందునిమిత్తమే మేలు చేయటం ఏమాత్రం కూడా నిరుత్సాహపడకూడదు. If we sow in the flesh, we reap corruption. మనము శరీరం మందు విత్తినట్లయితే మనము క్షయతను కోస్తాం. And if we sow in the spirit, we reap everlasting life. మనము ఆత్మను విత్తినట్లయితే మనము నిత్య జీవం అనేటువంటి పంటను కోస్తాం. So it is not easy to sow in the spirit. కాబట్టి ఆత్మ యందు విత్తడం అనేటువంటిది అంత సులభమైన పని కాదు. Because Satan hurls the obstacles on our way. ఎందుకనగా సాతానుడు మన యొక్క మార్గం అంతట్లో కూడా అడ్డంకులను వేస్తాడు. Then it is very easy to quit than to persevere. కాబట్టి మనము ముందు కొనసాగడానికి బదులు వెంటనే దాన్ని విడిచిపెట్టి వెళ్ళబడడం అనేటువంటిది సులభంగా కనబడుతుంది. So that's why అందుకే the instruction is given in the verse for our meditation today. మరి ఈ దినం ఇచ్చినటువంటి వచనంలో మనకు అక్కడ ఒక మరి హెచ్చరిక చేయబడతా ఉంది. Let us not be weary in well doing, for in due season we shall reap. మనము మేలు చేయటం యందు విసుకక యుందము, తగిన కాలమందు మనం పంటను So కోస్తాము. dear brothers and sisters, కాబట్టి ప్రియ సహోదర సహోదరులారా, whatever your role in life, నీ యొక్క జీవితంలో నీ యొక్క భాగం ఏదైనప్పటికీ కూడా, and whatever your role may be in the church, సంఘంలో నీ పాత్ర ఏదైనప్పటికీ కూడా, don't lose heart. కాబట్టి నువ్వు ఏమాత్రం కూడా నిరాశ చెందవద్దు. Your road to heaven may include rocks, valleys, gorges. నువ్వు పరలోకానికి వెళ్ళేటువంటి మార్గంలో మధ్యలో ఎంతగానో మరి కఠినమైనటువంటి పరిస్థితులు, ముళ్ళ కొంపలు ఉండవచ్చు, Valleys may be there, లోయలు ఉండవచ్చు. but don't grow weary in doing what is right. అయితే సరైనటువంటి విషయం చేయట్లో ఏమాత్రం కూడా నిరుత్సాహపడవద్దు. Satan tempts you, సాతానుడు నేను ఎంతగానో శోధిస్తాడు. but you must press on looking unto Jesus. అయితే నువ్వు యేసు వైపు చూచు ముందు కొనసాగాలి. Are we not glad that Jesus did not lose heart and give up when he endured such undeserved merciless treatments at the hands of the wicked man? మరి ఎంతో దుష్టులైనటువంటి వ్యక్తులు ఆయన ఎంతగానో హింసిస్తున్నప్పుడు కూడా ఏమాత్రం కూడా నిరాశపడకుండా యేసుక్రీస్తు ప్రభువు వారు మన నిమిత్తం ఎంతగానో శ్రమ పడినటువంటి విషయాన్ని గురించి మనం సంతోషిస్తాం కదా. Let us not be weary, కాబట్టి మనం ఏమాత్రం కూడా అలసిపోకూడదు. but let us bear fruit. అయితే మనం ఫలాన్ని ఫలిద్దాం. Let us bear the fruit of the Spirit. మనం ఆత్మ ఫలమును ఫలిద్దాం. Then what will happen? అప్పుడు ఏం జరుగుతుంది? Great will be your reward in heaven. పరలోకమందు నీ యొక్క బహుమానం ఎంతో గొప్పదిగా ఉంటుంది. So when you are doing good, don't be wearied, don't get discouraged. కాబట్టి మీరు మేలు చేస్తున్నప్పుడు, మంచి కార్యం చేస్తున్నప్పుడు ఏమాత్రం కూడా నిరాశ చెందవద్దు, నిరుత్సాహపడవద్దు. Sometimes, కొన్నిసార్లు though you want to help others, నువ్వు ఇతరులకు సహాయపడాలని ఆశ ఉన్నప్పటికీ others may misunderstand you. మరి నిన్ను ఇతరులు అపార్థం They చేసుకునవచ్చు. may not recognize that you are helping them. మరి నువ్వు వారికి సహాయపడుతున్నావు అనేటువంటి విషయాన్ని వారు గుర్తించకపోవచ్చు. On the contrary, they may think that you are harming them. దానికి వ్యతిరేకంగా నువ్వు వారికి ఏదో కీడు చేస్తున్నావు అనుకోవచ్చు. Don't get discouraged. అయినప్పటికీ కూడా నువ్వు నిరాశపడవద్దు. All these discouraging things will come in your life, in my life also. నీ యొక్క జీవితంలో, నా యొక్క జీవితంలో నిరాశజనకమైన పరిస్థితులు వస్తాయి. That's why the Lord is exhorting. అందుకే ప్రభు హెచ్చరిస్తున్నాడు. In today's verse for our meditation, మరి ఈ యొక్క వాక్య ధ్యానంలో ఈ దినం నిమిత్తమై let us not be weary in well doing. మనము మేలు చేయుట యందు విసుగకయుందము. Why? ఎందుకు? In due season we are going to reap the reward. ఎందుకనగా తగిన సమయంలో మనము ఆ యొక్క పంటను కోస్తాము. Today you may not see the reward. ఈ దినము ఆ యొక్క బహుమానం ఏంటో నువ్వు Today you చూడకపోవచ్చు. may see only the revilings, not the reward. నీవు ఈ దినాన్ని కేవలం ఆ తిరస్కారాన్ని, తిరుగుబాటు మాత్రం చూడవచ్చు, కానీ ఆ యొక్క బహుమానాన్ని నువ్వు చూడలేకపోతుండొచ్చు. But one day అయితే ఒక దినాన్న God will reward you. దేవుడు నీకు బహుమానం ఇస్తాడు. Don't get discouraged. ఏ మాత్రం కూడా నిరుత్సాహపడవద్దు. Do good always. మరి ఎల్లప్పుడూ కూడా మేలు చేద్దాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, మా ప్రియ పరలోకపు తండ్రి, how gracious God, మా కృపగల దేవా, what a wonderful God art thou. ప్రభా మీరు ఎంత గొప్ప దేవుడవు. Knowing our future, everything you have recorded for our benefit. ప్రభా మా యొక్క భవిష్యత్తును మరి మీరు ఎరిగిన వాడవై సమస్తమును కూడా దేవుని యొక్క గ్రంథంలో రాసి ఉంచినారు. As human beings, when we do good, if people won't recognize, we will become weary, we are discouraged. ప్రభా మానవులుగా మేము మేలు చేసినప్పుడు, ఇతరులు గుర్తించినప్పుడు ఎంతగానో నిరాశపడతాం, నిరుత్సాహపడతాం. Oh Lord, we want man's appreciation. ప్రభా మనుషుల యొక్క మెప్పును పొందాలని కోరుతాం. But when it is not there, అయితే ఆ విధంగా వారు మెప్పు ఇవ్వనప్పుడు we will be tired, we will be discouraged. ప్రభా మేము అలసిపోతాం, నిరాశపడతాం. But thy word is telling. అయితే మీ వాక్యం సెలవిస్తా ఉంది. Apostle Paul, such a great man of
of God. అపోస్తలుల పౌలు అంత గొప్ప దైవజనుడు. And the people called him as man pleaser. కాబట్టి మనుషులు ఆయన్ను మరి మనుషులను సంతోషపెట్టువాడు You are అంటున్నారు. changing your colors like a chameleon. మరి ఊసిరి వెళ్ళి వల్ల నువ్వు రంగులు మారుస్తున్నావని వారితో చెప్పారు. Oh Lord, even then he was not discouraged. అయినప్పుడు కూడా ఆయన నిరుత్సాహపడలేదు. Till his death, oh Lord, he lived doing good. ఆయన మరణ పర్యంతం కూడా మేలు చేయటం ఎందుకు కొనసాగాడు. Above all, our Lord Jesus Christ. అన్నిటికంటే ముఖ్యంగా మా యేసుక్రీస్తు What a వారు wonderful example. ప్రభు ఎంత గొప్ప మాదిరి. He prayed for the people who are crucifying him. ఆయన సిలువ వేస్తున్న వారి కొరకు ఆయన ప్రార్థించాడు. Oh, they do not know what they do. ప్రభు వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు Lord, అన్నాడు. give us the mind of Jesus. ప్రభు మాకు యేసుక్రీస్తు వారి వంటి మనసును Give us the mind అనుగ్రహించండి. of Apostle Paul. అపోస్తలుల పౌలు వంటి మనసును అనుగ్రహించండి. Till our last breath, oh Lord, we may continue doing good. మా చివరి శ్వాస వరకు కూడా మేలు చేయటం ఎందుకు మేము కొనసాగడానికి Lead us సహాయపడండి. throughout this day. ఈ దినమంతట్లో కూడా మీరు మమ్మల్ని Today, నడిపించండి. help us to find out some needy person and help us to do some good. ప్రభు ఈ దినాన్న ఒక అవసరం కలిగినటువంటి వ్యక్తిని గుర్తించి ఆ వ్యక్తికి సహాయపడడానికి సహాయం చేయండి. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రశస్త నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.